ఎవరైనా సరే మెడికల్ కాలేజీ కోసం టెండర్లు వేస్తే కనుక మీ ఎంతో చూస్తాను, మళ్ళీ మీ అధికారంలోకి వచ్చేది మేమే, ఆ టెండర్లన్నీ రద్దు చేస్తాం, మీరు ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ డబ్బులన్నీ మేము వెనక్కి తీసుకుంటాం మళ్ళీ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెదిరించడాన్ని అసలు ఎలా చూడొచ్చుంటారు? 5 సంవత్సరాలకు ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు స్టార్ట్ చేసి కొద్దిగా పురోగతి ఉంటే బాగుండేది. అవి అంతే నిర్యోగం చేసేసారు. మెడికల్ కాలేజీ పేరుకి 17 మెడికల్ కాలేజీలు, కానీ కనీసం దాని పురోగతి లేకుండా చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్లన్నీ మళ్ళీ పిలిచి మెడికల్ కాలేజీ అందుబాటులో తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ పిల్లలు డాక్టర్లుగా తొందరగా వస్తారని దాని మీద టెండర్లు పిలుస్తా అన్నారు. ఆ టెండర్లు కూడా నేను రద్దు చేస్తాను, ఈ మాటలు మాట్లాడతాం ఆయన రాజకీయ అజ్ఞానానికి ఒక నిదర్శనం. ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం చాలా కోరు. అసలు ఆయన స్టార్ట్ చేయడమే ముఖ్యమంత్రిగా ప్రజావేదిక కూల్చి నాశనాన్ని కోరుకున్న వ్యక్తి. ఇంకా ఆయనకి మంచి పనులు ఏమొస్తాయి? ఎందువల్ల అంటారు అసలు ఈ బెదిరింపు ధోరణి ఎందుకని మానుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ నాయకులను? జనాల్లో అతని మీద సానుభూతి రావట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఏం చేస్తున్నాడంటే ఆయన ఏదో రకంగా చూపించాలని చూస్తున్నాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఒక అవగాహన లేకుండా ఒక పరిజ్ఞానం చెందిన వ్యక్తిలాగా మాట్లాడాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కూడా ఆ విధంగా మాట్లాడి చాలా దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్రానికి చాలా దౌర్భాగ్యం. పిల్లలకు కానీ పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాళ్ళకి చాలా ఇది శోచనీయం కాదు. ఆయన మాటలు వెనక్కి తీసుకుంటే చాలా మంచిది. అంటే మళ్ళీ ఆయన పదే చెప్తున్నారు మేము వస్తే రప్పనే అని చెప్పి అదే బెదిరింపు ధోరణి, అదే మాటలు. ఎందుకని వీళ్ళు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవాలంటారు? అతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టారు. అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని బిహేవియర్ కానీ చూసి ఇతను ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఏదైనా ఉంటే ఆ రాష్ట్రం డెవలప్ అవ్వదు, ఏ అల్లర్లు సృష్టిస్తాడు, అలా పిల్లల్ని కానీ యువత కానీ గంజాయి బానిసలు అవుతారు, అల్లర్ల ముఖం తయారవుతారని ఈ 11 సీట్లకే పరిమితం చేశారు. రేపు అవి కూడా వచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఇంకా ఆయనకి ఏం చేయాలంటే రాజకీయ పార్టీ మనుగడ కాపాడుకోవడం కోసం ఈ రాజకీయం చేయడం తెలియట్లే ఆయనకి. ఏ విధంగా రజాలను రెచ్చగొడతాం, పిల్లల్ని యువతని రప్ప అంటాం. మంచి విధంగా నువ్వు రా, ప్రజలతో ఇదిగో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే పోరాడు. ప్రభుత్వం తప్పు చేస్తుంది వెళ్ళది, తప్పు లేదు దాంట్లో. నువ్వు ఏ విధంగా రప్ప అంటే నిజాలను 11 సీట్లు ఇచ్చారు, తప్ప అవి కూడా ఎవరు. మరీ ముఖ్యంగా చూస్తే కనుక అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జీవించి ఉండే హక్కు లేదు, ఆయన అందరినీ మోసం చేశాడు కాబట్టి బయలు దూకి చావాలంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఒక 40 సంవత్సరాల రాజకీయ చిత్తుగా ఉన్న వ్యక్తి, దేశంలోనే పొలిటీషియన్లో నెంబర్ 1గా ఉన్న వ్యక్తిని ఆ మాట అంటాం. ఆయన రాజకీయంగా పనికిరాడు. ఇంకా ఎవరు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి రాజకీయ అవగాహన లేదు. నీ తండ్రి స్థాయిలో ఉన్న నా ఒక వ్యక్తిని నువ్వు ఆ మాట అన్నావు అంటే నువ్వు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా చూస్తావు? రేపు మమ్మల్ని కూడా ఇంతే అంటావుగా, బావిలో పడి సావని అంటావుగా. అందుకోసమే నిన్ను జనాలు చూశారు, అతని బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి అతన్ని పక్కన కూర్చోబెట్టేశారు. ఇంకా భవిష్యత్తులో అతను ఇంకా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలే లేవు. ఎందువల్ల అంటారు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకు వచ్చిందంటారు మరి జగన్మోహన్ రెడ్డికి? అతనికి ఏంటంటే రాజకీయం చేయటం తెలియదు. అతని ఏకాటికి అధికార కాంక్ష అయ్యే తప్పనిచ్చి ప్రజల కోసం ఏం కావాలి, ప్రజల కోసం నేను ఏం చేయాలి, ప్రజలతో మమేకం ఎలా అవ్వాలి, వాళ్ళ అవసరాలు ఏంది, దాని మీద కూర్చొని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుండిద్ది. కానీ అతను అసలు ఆ కోణంలో ఆలోచించట్లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ లిక్కర్ స్కామ్ గురించి పదే చెబుతుంది ఏంటంటే ఫేక్ కేసు, అది అబద్ధమైన కేసు. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కనుక నానా హంగామా చేశారు కోర్టు దగ్గర. నా అమ్మాయికుడిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, వీళ్ళందరిని వదిలిపెట్టినా అంతా తేలుస్తానని చెప్పి బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయం? చట్టం తన పని చేసుకునేది. వాళ్ళు వెతుకుతున్నారు, ఏమైనా సాక్ష్యాలు దొరికితే అరెస్ట్ చేస్తున్నారు. నేను తప్పు చేయనప్పుడు నాకేం భయం? నిజాయితీగా ఉంటాను, నాకేం భయం? నువ్వు కూడా అలాగే ఉండు. తప్పు చేయనివాడికి ఏం భయం? చేసుకొని మీకేం తప్పు చేయకపోతే దొరకవుగా, మీ దానికి సంబంధించిన రికార్డులు గిట్లా దొరకవు కదా. దొరకనప్పుడు నువ్వు సేఫ్గానే ఉంటావు. రికార్డులు దొరికినప్పుడు నువ్వు తప్పు చేసావని తీసుకెళ్ళి జైలు వేస్తారు. అంతేకాని వాళ్ళు తప్పు చేయాలంటే భయపడుతున్నారు. స్కామ్ అనేది జరిగిందని భావిస్తున్నారా? మరి జరిగే ఉన్నది. ఎందుకంటే తెలుస్తుందిగా, ఆ రోజు ఉన్న నిక్కర్ కానీ అవి అసలు ఎక్కలేని, దేశంలో ఎక్కలేని బ్రాండ్లు, ఎక్కలేని విధానం, ఆన్లైన్ పేమెంటు, అసలు అవన్నీ ఆ లెక్కలు లేవు, ఏమి లేవు. ఆ మందు తాగి ఎంతోమంది జీవితాలు నాశనాలు అయిపోయినాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే కనుక ఆయన శాసనసభ్యత్వం రద్దవుతుందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చాలా క్లియర్గా చెప్పారు. మరి ఆ భయంతో అయినా వచ్చే అవకాశం ఉందంటారా? నిజంగా ఆయన భయపడేవాడైతే వస్తాడు. నేను మళ్ళీ పోటీ చేయాలి, ఎలక్షన్ తీసుకెళ్లాలనుకుంటే రాడు.
అతనికి ఏంది అసలు రాజ్యాంగంలో ఎక్కడ లేని విధంగా ప్రత్యేకంగా నాకు ఈ హోదా కావాలంటే ఆడ నుంచి వచ్చి ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు ఇవ్వలేదు, అది ప్రజల దగ్గర నుంచి రావాల్సింది. కొన్ని రాజ్యాంగబద్ధంగా వచ్చేవి ఉంటాయి కాబట్టి అవి రాజ్యాంగపరంగానే వస్తాయి. నేను అడిగితే రేపు ఇంకోళ్ళు ఉన్నారు, ఇంకో ఎమ్మెల్యే అడుగుతాడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అడుగుతాడు, నాకు కూడా ప్రతిపక్ష హోదా వేయండి అని. వీటం కుదిరిద్ది అయింది, కుదరదుగా. నువ్వు ఒక ఎమ్మెల్యే వచ్చి అడుగు, నువ్వు తీసుకో, మాట్లాడు, మైక్ తీసుకొని మాట్లాడు, ప్రతిపక్షంగా ఉన్న నువ్వు పోరాడు, నీ ప్రజల కోసం ఏం కావాలో ఇది దాని గురించి హక్కు నీకుంది. నీకు చేతగాక రావడానికి భయం వేసి లేకపోతే ఇది ఎందుకు నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను ఎన్ని బెదిరించిన వారిని తప్పనిచ్చి అతను రాదని తెలుసు. అతను కూడా రాజ్యాంగం లేని విధంగా ఎలా ఇస్తారు? అంటే ఎందువల్ల అంటారు ఈయన పదే పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం? అసలు లేదంటే కనుక ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడినా సరే దాన్ని తప్పుపట్టడం, ప్రభుత్వం చేసే ప్రతి పథకంలోనూ లొసుగులు ఉంటాయండి మాట్లాడటం, ఎలా చూడాలంటారు ఇదంతా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా హాయిగా ఉన్నారు. ఎందుకంటే సూపర్ 6 ఇప్పటికే సూపర్ హిట్ అయింది. అలాగే పథకాలు వాటికి వాడే చిన్నగా ఒక్కొక్కటి వస్తున్నాయి. మీరు చేసిన అప్పులకి దాన్ని అధిగమించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎలాగైతే ఆదాయం సృష్టించి ప్రజలకు పంచాలని దాన్ని చూస్తున్నారో అది చేస్తున్నారు. అవన్నీ తట్టుకోలేకైనా ఫ్రస్ట్రేషన్లో ఇలా పడితే మాట్లాడటం ఇలా చేయడం చేస్తున్నారు. ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు. మంచి ప్రభుత్వానికి మాట వస్తుంది, మంచి పేరు వస్తుంది, దాన్ని చెడగొట్టాలి, మైండ్ గేమ్, జనాల మైండ్ మార్చాలని ఏదో ఒక వాళ్ళ నాయకులు ఏదో రకంగా మాట్లాడటం అలా చేస్తున్నారు. అది చాలా జనాలు కూడా అన్ని గమనిస్తున్నారు. ఒకసారి చూసి మోసపోయారు, రెండోసారి అతని మాటలకు కానీ అతని నాయకుల మాటలు కానీ మోసపోరు ప్రజలు. ఆంధ్ర ప్రజలు తెలుసు, సుదీర్ఘంగా ఇంకా 30 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఉంచుకుంటారు. లేదంటే పిల్లల భవిష్యత్తు లేదని వాళ్ళకే తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయినసారి 5 సంవత్సరాలు ఇస్తే ఏం చేశారు? రాజధాని ఒక ఇటుకే లేదు, రాజధాని రేపు పాడు చేసేసారు. ఇప్పుడు అన్నీ వేసుకోవడానికి ఎవరు మా డబ్బులేగాయి? ప్రజలు నష్టపోయింది మేమేగా. మేము ఆ ట్యాక్సుల ద్వారా కట్టిన డబ్బులు అయ్యాక రాజధాని కట్టేది. మా డబ్బులు మేము నాశనం చేసుకుని ఎన్ని తెచ్చుకోవాలి? ప్రజలు ఇంకా 30 సంవత్సరాల దాకా అతన్ని ముఖ్యమంత్రిగా పనికిరాడని డిసైడ్ చేసేసారు.